రైతుల భూమికి పూర్తి హక్కులు కల్పించి వాటికి భద్రత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం రీసర్వే నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసిందని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గుర్రంకొండ మండలం సరిమడుగు గ్రామం లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పీలేరు ఆర్టీఓ శ్రీనివాసులు, ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రెవెన్యూ రికార్డుల తప్పిదం వల్ల రైతులకు సంబంధించిన భూముల రికార్డులు సక్రమంగా లేకపోవడం, రైతులు తీవ్ర ఆందోళన చెందారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం జగన్ రెడ్డి తీసుకువచ్చిన జీవోలను రద్దు చేసి భూ సమస్యలకు పరిష్కార మార్గం చూపించారని అన్నారు. ఆర్డీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో భూ సర్వేలు నిర్వహించి రైతులకు సంబంధించిన అన్ని హక్కులు కల్పిస్తూ ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఫణిస్వామి, వీఆర్ఓలు సదాశివ, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీహరి, సచివాలయ కార్యదర్శి నిసార్ అహ్మద్, సంధ్యారాణి, మండల అధ్యక్షులు నాయని జగదీష్, నౌషాద్ అహ్మద్, రంజిత్, సరిమడుగు సర్పంచ్ మేకల చలపతి, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. శ్రీరాములు చనిపోయారు. నడిపి రెడ్డన్న పి లక్ష్మమ్మ ఆ తర్వాత మా విఆర్ఓస్, విలేజ్ సర్వీస్ కూడా ఇక్కడే ఉంటారు సాయంత్రం వరకు. వారందరూ కూడా మిగిలిన వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు తీసుకున్న పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఏదైనా ఉచితంగా ఇవ్వనున్నారు. ప్రస్తుతము మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా మరియు ఆర్డీఓ సార్ చెప్పిన 10 సెంట్లు మనకు అనుభవంలో ఉంటుంది, మనమే అనుభవించుకుంటుంటాం. ఇప్పుడు 6 సమస్య, ఎందుకంటే గవర్నమెంట్ భూమి అని తెలిసింది కాక ఎవరో ఆ ఊళ్ళో లిటిగేషన్ చేసేవాడు ఉంటాడు, వాడు ఆ పట్టా కాగితం తీసుకుంటాడు లేదా ఆన్లైన్ ఎక్కించుకుంటాడు. ఇప్పుడు అదొక సమస్యలు. సో ఇవన్నీ కూడా చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా తహసీల్దార్ గారు కానీ, ఇక్కడ డీటీలు కానీ, ఇక్కడంతా కూడా ఆయన పని సాముడు ఉన్నాడు ఇక్కడ, ఆయన కూడా సబ్జెక్ట్ బాగా తెలిసినవాడు. కాబట్టి ఈ సమస్యలు ఏమంటే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్టీఓ గారితో నేను మాట్లాడి, పీలేరులోనే ఆఫీస్ ఉంది కాబట్టి పండగ అయిపోయిన తర్వాత నేను కూడా పీలేరులో ఒక మండలము ముఖ్యమైన రావని చెప్పి ఆర్టీఓ గారితో మీటింగ్ పెట్టుకొని, ఎంఆర్ఓ ఆఫీసులో కూడా మీటింగ్ పెట్టుకొని ఈ సమస్యలన్నీ వీలైన వాళ్ళకి పరిష్కారం చేస్తాం. మీరు చేయాల్సింది ఏమంటే బుక్కులు ఇచ్చిన తర్వాత చూసుకోండి ఏమేమి సమస్యలు ఉన్నాయో చూసుకొని మీకు ఇబ్బంది లేక చేసే బాధ్యత మాది. కాబట్టి ఈరోజు సరిమడు గ్రామంలో ఈ పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు వచ్చిన దానికి, మీరంతా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన దానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నా. జీవితాంతం ఒక మండలం మా నాయన గారి నుంచి కూడా మమ్మల్ని ఆదరిస్తూ వచ్చినారు. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటారు. వీలైనంత వరకు మంచి చేస్తాం తప్ప మేము చెడు చేయాలి. ఇంతవరకు మా పైన కేసులు పెడితే కూడా మేము నుంచి వచ్చిన నాయకులు పేరున అందరికి నమస్కారాలు తెలుపుకుంటున్నా. మీరు మా తండ్రి గారి కాలం నుంచి కూడా మమ్మల్ని ఆదరిస్తూ వచ్చినారు. మా తండ్రి 1962లో ఎమ్మెల్యే. మీరు చాలామంది పుట్టిండ్లా, నేను కూడా పుట్టిండ్లా. తర్వాత ఆయన 4-5 సూర్లు గెలిపించినారు. మా అన్నను కిరణ్ కుమార్ రెడ్డిని 4 సూర్లు గెలిపించినారు. 9వ సూరి మీ దయ వల్ల మా కుటుంబం అసెంబ్లీలో ఉంది. దగ్గర 15 సూర్లు నిలబడినాం. ఈ 1962 నుంచి ప్రతి ఎలక్షను నిలబడినాం. ఎందుకు నిలబడినామంటే తండ్రి అప్పుడేదో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మా కుటుంబం రాజకీయాలకు వచ్చింది. వేరే పదవుల కోసం ఎప్పుడు మనం మాట్లాడింది లేదు. ఈరోజు సరిమడుగు కానీ, గుణకొండ మండలం నాయకులు కానీ మాకు 60-70 సంవత్సరాల నుంచి అనుబంధం. ప్రతి గ్రామంలో కూడా అధికారం ఉండొచ్చు లేకపోవచ్చు, పదవి ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ కష్టకాలంలో కూడా మీరంతా కూడా మాకు అండగా ఉన్నారు. లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో కేసులు పెట్టినారు. మా కుటుంబం పైన ఏ కేసులు లేదు ఈ 60-70 సంవత్సరాల్లో. నా పైన 10-15 కేసులు పెట్టారు. పనికిరాని తప్పుడు కేసులు అన్నీ. ఇక్కడ ఉండే నాయకుల పైన కేసులు పెట్టారు.
చంద్రబాబు నాయుడు గారు అంగంలోకి వస్తే ఆయన పైన కేసు పెట్టినారు, మా పైన 140 మంది పైన కేసు పెట్టినారు, ఇక్కడ ఉండే మండల నాయకుల పైన అంతా కూడా. ఆ రోజు పోరాటం చేసి మనం అందరం కూడా ఈరోజు 2024 ఎలక్షన్లో మీరంతా కష్టపడి మన ప్రభుత్వాన్ని, నన్ను, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఎల్లప్పుడూ గుణకొండ మండలానికి రుణపడి ఉంటాం. కష్టకాలంలో కూడా మీరు మాకు అండగా ఉన్నారు మీరంతా కూడా. ఈ రోజు నుంచి కాదు, దగ్గర 60-70 సంవత్సరాల నుంచి కూడా. ఈరోజు పాస్బుక్ల సంగతి మీకు చెప్పాలా, మీకు తెలియని ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఇది పాస్బుక్. మీ నాయనో, మీ తండ్రి గారో, మీ తాతో, మీ పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తి మేమిచ్చింది కాదు. మా బొమ్మలు ఉండొచ్చునా? ఎవరి బొమ్మ ఉండాలా? మీ బొమ్మ ఉండాల లోపల. ప్రజల్లో ఏమొచ్చిందంటే అప్పుడు ఆయన ఈ పని చేసిన దానికి నెంబర్లు కూడా నాటినారు మీ భూముల దగ్గర. బొమ్మ కూడా ఆయనే వేసుకున్నాడు అప్పుడు ముఖ్యమంత్రి బొమ్మ. అందులో ఏమనుకున్నారంటే నిజంగా కూడా ఎలక్షన్ మనం ఓడిపోయింటే ఈ భూములు కూడా వెళ్ళిపోయినాము, ఇవి కూడా తాకట్టు పెట్టేసింది. ఎందుకంటే బొమ్మ కూడా ఉంది కదా. మన భూమి ఎందుకు అవుతుంది? ఇది 4 భూమే లెక్కకు. తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పద్ధతి కాదు ఇది. ఎవరో పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి మనం ఇస్తూ ఉండేది ఏమీ లేదు. భూమి మనం బుక్కిస్తూ ఉన్నామంటే రాసి. కాబట్టి మా బొమ్మలు కూడా ఉండకూడదు అని చంద్రబాబు గారు బొమ్మ ఎక్కడ వేసుకోవాలి, ఇక్కడ రాజముద్రలతో వేసి మీ బొమ్మ మటుకు వేశారు అంతే. లోపల మీ బొమ్మ వరకు వేశారు. ఇది ఎందుకంటే ఈ విధంగా ఉండాలి. కానీ ముందు ఇందిరాగాంధీ గారు కానీ ముందు ముఖ్యమంత్రులు మేము చిన్నప్పుడు ఏం చూస్తూ ఉంటామంటే గవర్నమెంట్ భూమి ఎప్పుడన్నా ఇస్తే ఆ ఇందిరాగాంధీ బొమ్మను, ముఖ్యమంత్రి బొమ్మ, చిన్న బొమ్మ వేసుకునేది. గవర్నమెంట్ భూమి మీకు పట్టా ఇస్తే ఆ పట్టా కాగితంలో ఏమన్నా చిన్న బొమ్మ ఉండేది. సొంత భూములు మీ భూములు మా ఫోటోలు వేసుకునేది పద్ధతి కాదు. ఆ విధంగా చేయటం జరిగింది ఆ రోజు. వైసీపీ రాజకీయం చేసే సంస్కృతి మాది కాదు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ మనం ఫాల్స్ కేసులు పెట్టి రాజకీయం చేసే దుస్థితిలో మేము లేవు. మా పైన పెడితే కూడా నేను ఇంతవరకు ఎవరు నేను మాట్లాడను. ఈరోజు ఆ రోజు నా భార్య కానీ, నా కొడుకు కానీ, నా కూతురు కానీ, నా కోడలు కానీ ఇల్లు తిరిగినారు. అప్పుడు కేసుల్లో ఎవరిపైన అయితే కేసులు ఉంటో మీ ఇళ్ళకంతా వచ్చినారు. అప్పుడు మీకు గుర్తుంటుంది 140 మంది పైన మా పైన కేసులు పెట్టినారు. మా పైన అయితే ఆర్మ్స్ యాక్ట్ తుపాకులతో కాల్చేసినామంట. మేము మంచి ఏం సచ్చిల్లా కానీ కాల్చేసినామంట. తుపాకుతో కాల్చి మంచి చనిపోవాలి కదా. ఆఖరి 4 పద్ధతులు వేరే, సంస్కృతి వేరే, దాంట్లో నడవడిక వేరే. కడప జిల్లా ఉంటే చిత్తూరు జిల్లా అయినా ఉండాలా, లేదా మాకు మదనపల్లి ఇవ్వని చెప్పి మేము అడగటం జరిగింది ముఖ్యమంత్రి గారిని. దాని ప్రకారం మనకు ఏదైతే మాట చెప్పిన ప్రకారం ముఖ్యమంత్రి గారు ఇచ్చినారో ఆయన కృతజ్ఞత తెలుసుకుంటున్నాం మీ సమక్షంలో అందరూ. తర్వాత పీలేరు కూడా సబ్ డివిజన్ చేయడం జరిగింది. మనకు ఆర్టీఓ ఆఫీసు, డిఎస్పీ ఆఫీసు మనకు పీలేరుగానే ఉంటుంది. ఒక నియోజకవర్గము ఒక తావనే ఉండాలనే ఉద్దేశంతో మన 6 మండలాలు పీలేరులోనే పెట్టడం జరిగింది. ఒకవేళ గుణకొండ కొంచెం మదనపల్లికి దగ్గరైనా మళ్ళీ అక్కడ వేరే ఆర్టీఓ, మళ్ళా అందుకు ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో 6 మండలాలు ఒకే దగ్గర పెట్టడం జరిగింది. మనంతా కూడా చదువు సోములో కూడా కలిపి పెట్టారు. నేను కూడా ఈ పాస్బుక్ల పైన ఆర్టీఓ గారితో కానీ ఎంఆర్ఓ గారితో నేను కూడా కూర్చుంటా. రోజుకు ఒక మండలం కూర్చున్నాం. సమస్యలు వస్తాయి ఖచ్చితంగా. ఇవి ఏమన్నా పక్క భూములు మీ నెంబర్లో పడినాయి, ఊరోళ్ళ భూమి మన నెంబర్లో మన బుక్లో వేసింటే పద్ధతి కాదు. మనం ఏమన్నా పక్కన వాళ్ళకి వేసింటే కూడా మనం చెప్పాలి. చెప్పి అవన్నీ కరెక్షన్ చేసుకోవాలి. పెద్ద ప్రక్రియ కాబట్టి పొరపాట్లు అయితే ఉన్నాయి. అన్ని గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. ఈ సర్వేతో ప్రాబ్లం ఏమొచ్చిందంటే మనం అనకూడదు కానీ ఎన్నో కాలాల నుంచి మన భూమి పక్కన గవర్నమెంట్ భూమి ఉంటుంది. మనం అనుభవించుకుంటూ ఉంటాం ఆ భూమి. 10 మందికి ఏమనుకున్నారు అప్పుడు అది కూడా పట్టా భూమి అని లెక్క. ఎన్నో సంవత్సరాల నుంచి మీ తాతగారి కాలం నుంచి మనమే అనుభవించుకుంటున్నాం. గవర్నమెంట్ భూమే ఉంటుంది. ఈ సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి టైంలో అది గవర్నమెంట్ భూమి అని తెలిసినారు. మళ్ళీ ఆ ఉండే వైసీపీ నాయకుడు దాన్ని పట్టా చేసుకుంటాడు. అప్పుడు పల్లెల్లో అప్పుడు మా అనుభవంలో ఉంది. 60-70 సంవత్సరాలు మా భూమి పక్కన ఉంది. అది వేరే వాళ్ళు పట్టా ఇచ్చేది. ఆడుకుంటున్నారుకుంటేది పద్దలు లేసారు. ఈ సర్వేతో ఈ సమస్యలు వచ్చినాయి గ్రామాల్లో. ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో ఈ సమస్యలన్నీ వచ్చినాయి. ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఈ సమస్యలు ఉన్నాయి. నా భూమి పక్కన ఉంటుంది కూడా ఆడియో గీయడం జరిగింది. కాబట్టి అటువంటి సమస్యలు ఉన్నా కూడా తక్షణమైన వారికి పరిష్కారం మనము ఈ సందర్భంగా
చూపించే అవకాశం ఉంది. 3 నెలల్లోగా ఆ సమస్యలకు పరిష్కారం అందిస్తామని చెప్పి పేపర్లో కూడా మీరందరూ చదివే ఉంటారు, ప్రభుత్వ ఆదేశాలు. సో దయచేసి ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నట్టయితే అది మా విఆర్ఓస్, విలేజ్ సర్వేస్, తహసీల్దార్స్ ఇక్కడే ఉంటారు. సో మీరు మా దృష్టికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తర్వాత అందరికీ తెలిసిందే, మనం లాస్ట్ 3 సంవత్సరాలుగా రీసర్వే చేస్తున్నాం. 21, 22, 23 నుండి చేస్తూ ఉన్నాము. ఇక్కడ గుర్రంకొండకు సంబంధించి 12 గ్రామాలు, 12 గ్రామాలలో 17 గ్రామాలలో 12 గ్రామాలు రీసర్వే అయినాయి. దీనిలో 12లో 7 గ్రామాలకు సంబంధించి పాస్బుక్స్ వచ్చాయి. దానికి సంబంధించి ఈరోజు సరిమణలో కూడా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, అంటే రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతూ ఉంది. దయచేసి అందరూ ఎవరైతే ఇక్కడ లేకుండా బయట ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నా కూడా ఈ సందర్భంగా వాళ్ళ పాస్బుక్ బయోమెట్రిక్ ద్వారా తీసుకునే అవకాశం ఉంది. సో దీన్ని అందరూ కూడా ఎవరి పట్టాదారు పాస్ పుస్తకం కరెక్షన్స్ లేకుండా, తప్పులు లేకుండా ఏదైనా అనేది ఆల్రెడీ మనకి దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ రీసర్వేలో సమస్య ఎక్కడ వచ్చిందంటే, రీసర్వే చేసినప్పుడు కొంతమంది రైతులు అందుబాటులో లేకపోవడం, లేదా జాయింట్ ఫ్యామిలీ ఉన్నట్టయితే వాళ్ళ ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ఒక ఆయన బయట ఉండడం, ఇక్కడ ఉన్న వాళ్ళు అంగీకారం తెలియకపోవడం, ఆ బయట ఉన్న కుటుంబ సభ్యుడు ఆక్షేపణ తెలియజేయడం, ఈ ఆబ్జెక్షన్స్ వల్ల ఇవన్నీ కూడా జాయింట్ ఎల్పిఎంస్లో పెట్టడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. సో ఈ జాయింట్ ఎల్పిఎంస్ని విడగొట్టాలంటే దానికి మొన్నటి వరకు మనకి ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు గౌరవ ఆనరబుల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ప్రభుత్వం కూడా దీనిపైన మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే మీ పాస్బుక్స్ తీసుకుని దానిలో ఆల్రెడీ మన వాళ్ళకి ఏం చెప్పామంటే, మొత్తము ఆ ఖాతాదారుకు ఉన్నటువంటి భూమి, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు చదివి వినిపిస్తారు. దానిలో ఏదైనా కరెక్షన్ ఉంటే ఇప్పుడు నోట్ చేసుకుంటారు. ఆ నోట్ చేసుకుంటే ఇమీడియట్గా తక్షణమే కరెక్షన్స్కి సంబంధించి వాళ్ళ ద్వారా అప్లికేషన్ తీసుకుని దాన్ని సాల్వ్ చేయడం జరుగుతాం. సో ముఖ్యంగా రీసర్వేకి సంబంధించి మాత్రము ఈ జాయింట్ ఎల్పిఎంస్ అనేది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. దానికి కూడా మనం పరిష్కారాన్ని ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, దాన్ని చేస్తాం. అదే కాకుండా 22A నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పి చాలా రైతులు, అంటే గత కొన్ని నెలలుగా, అంటే అది గతంలో